రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు వారి ఇంట్లో హై టెన్షన్ మొదలైంది. అయితే మనం గత 2 రోజులుగా కూడా ఈ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కూడా మంచు వారి ఇంటి నుంచి అంటే మంచు మోహన్ బాబు ఇంటి నుంచి కూడా మంచు మనోజ్ అలానే తన భార్య మౌనికాని కూడా బయటికి వైదొలిగినట్టు కూడా మనం కనిపిస్తుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లయితే మౌనిక అలాగే మనోజ్ ని కూడా బయటికి గెంటేసినట్టు కూడా మనకి కనిపిస్తుంది. అయితే రోజు పొద్దున్నే విష్ణు కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. గత 2 రోజులుగా కూడా ఈ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఫస్ట్ విష్ణు యొక్క అనుచరులు 10 మంది కలిపి అంటే మంచు ఫ్యామిలీకి సంబంధించి 10 మంది కలిపి విష్ణు యొక్క అనుచరులు 10 మంది కలిపి ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనోజ్ ఇంట్లోకి రావడం అలానే తన మీద చేయి చేసుకోవాలని అంటే కొట్టే ప్రయత్నంలో చేసినప్పుడు వాళ్ళకి ఎదురుగా వెళ్తున్నప్పుడు మనోజ్కి కూడా గాయాలైనట్లు సరిగ్గా అదే సమయంలో ఆయన హాస్పిటల్కి కూడా జాయిన్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఆదివారం మోహన్ బాబు టీం ప్రెస్లో నోట్ విడుదల చేసింది. ఏమని విడుదల చేసిందంటే అసలు ఏం జరగలేదు, మీరు అసత్య ప్రచారాలు చేయొద్దని చెప్పేసి కూడా చెప్పింది. అయితే దాని తర్వాత సాయంత్రం 4:30 కూడా టీఎక్స్ హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్కి మౌనికాలనే మంచు మనోజ్ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు చికిత్స కూడా పొందారు. అయితే అదే సమయంలో నిన్న జరిగినట్టు మనం చూసుకున్నట్లయితే మంచు లక్ష్మి మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా మనోజ్తో మాట్లాడారు. కానీ రాజీకి పడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా మనకి బిగ్ టీవీ స్క్రీన్లో విజువల్స్లో చూసినట్లయితే ఇప్పుడు కూడా ఆయన ఎంతో టెన్షన్గా కోపంగా కనిపిస్తున్నారు. అయితే నిన్న జరిగిన దాంట్లో కూడా విష్ణు ఈరోజు పొద్దున్నే వచ్చారు, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే మరి ఈ నేపథ్యంలో బౌన్సర్లు కూడా ఒక 40 మంది విష్ణుకి 30 మంది మనోజ్కి కూడా బౌన్సర్లు పెట్టుకున్నారు. అయితే మరీ ముఖ్యంగా మనోజ్ గన్మ్యాన్ ని కూడా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఇంత జరగడానికి కారణాలు ఏంటి అంటే గన్మ్యాన్ ని పెట్టుకొని ఫ్యామిలీలోనే బౌన్సర్లు పెట్టుకొని అసలు ఇంత జరగడానికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మరీ ముఖ్యంగా ఈరోజు పొద్దున్నే ట్విట్టర్లో కూడా మనం చూసుకున్నట్లయితే మంచు మనోజ్ ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆ ట్విట్టర్లో పోస్ట్ కూడా ఏంటంటే అసలు విష్ణు దుబాయ్ ఎందుకు వెళ్ళాడో ఒకసారి అడగండి, అందరికీ తెలుసు ఆయన ఎందుకు వెళ్ళాడో, షూటింగ్ పర్పస్ మీద అయితే కాదు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా అందులో మెన్షన్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే నాకు రక్షణ కల్పించండి, నాకు నా భార్యకి పిల్లలకు రక్షణ కల్పించండి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరు ముఖ్యమంత్రులకి కూడా ఆయన ట్యాగ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలానే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనితకి కూడా ఆయన ట్యాగ్ చేశారు. అయితే దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా వాళ్ళిద్దరు కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చేసినట్లు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే ఈయన ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారో ఆ ట్విట్టర్లో నేను ఎప్పుడూ డబ్బుని మిస్యూజ్ చేయలేదు, కానీ విష్ణు చాలాసార్లు మిస్యూజ్ చేశారు, నేను ఎప్పుడు నాన్నగారి లెగసీని ఫాలో అవుతూనే ఉంటాను, దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటూనే ఉంటాను, నాకెప్పుడు ఆయన మీద తప్పుడు ఆలోచన లేదు అని కూడా ఆయన అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. మరి దేనికి అసలు గొడవైంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరీ ముఖ్యంగా కూడా విద్యా నికేతన్ వీళ్ళకి ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తిరుపతిలో ఉన్నాయో ఆ విద్యా నికేతన్కి సంబంధించి కూడా ఏదో గొడవ జరుగుతున్నట్లు కూడా మెయిన్ రీజన్ అదే అనుకుని కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే మెయిన్ రీజన్ విద్యా నికేతన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నారు, అలానే ఆస్తి వివాదాల మీద కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అందుకే గొడవలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. మరి దాని గురించి అంటే విద్యా నికేతన్ గురించి గొడవ జరుగుతుందా లేదంటే ఆస్తి వివాదాల గురించి గొడవ జరుగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీని మీద నిన్న మోహన్ బాబు కూడా స్పందించారు. ఆయన రాచకొండ పోలీస్ స్టేషన్ సిపికి ఆయన ఒక రికార్డింగ్ పంపించారు. ఆయన అందులో ఏం మెన్షన్ చేశారంటే నాకు ఒక ప్రాణహాని ఉంది, నేను ఒక సీనియర్ సిటిజన్, లైఫ్ థ్రెటనింగ్ ఉంది, నా కొడుకు మంచు మనోజ్ అలానే కోడలు మౌనిక ఇద్దరు నుంచి కూడా నాకు ఒక లైఫ్ థ్రెటనింగ్ ఉంది, మీరే కాపాడాలి అంటూ కూడా ఆయన ఒక లేఖనైతే రాశారు. అయితే మరి మంచు విష్ణు మనోజ్ గురించి మనకి గతం నుంచి కూడా వాళ్ళు ఎన్నో అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు, ఆ విషయం మనకి తెలిసిందే. కానీ మంచు లక్ష్మికి మంచు మనోజ్కి కూడా ఒక బాండింగ్ వేరు. అంటే వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు. మనం మంచు మనోజ్ పెళ్లిలో కూడా చూసుకున్నట్లయితే మంచు లక్ష్మి చాలా యాక్టివ్గా కనిపిస్తుంటారు, కానీ లక్ష్మి దీని మీద ఏమీ స్పందించలేదు, అంటే ఏం చెప్పలేదు అసలు. అంటే నాన్న మాట ఎదురు తిరగలేక చెప్పలేకపోయిందా ఏంటి అనేది ఇంకా అర్థం కావట్లేదు. మరి అయితే విష్ణుని కూడా మనం చూసుకున్నట్లయితే విష్ణుకి కూడా మంచు మోహన్ బాబు అంటే కూడా ఎంతో ఇష్టం, అది మనందరికీ తెలిసిందే. కానీ మనోజ్ కూడా ట్విట్టర్లో క్లియర్గా మెన్షన్ చేశారు, నాకు నాన్న మీద ఎటువంటి తప్పుడు ఆలోచన లేదని. అయితే 10 మెంబర్స్ పేర్లు ఏదైతే ఆయన మెన్షన్ చేశారో స్టేషన్లో 10 మెంబర్స్ పేర్లు ఆయన మోహన్ బాబు పేరు ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ విష్ణు అనుచరుడైనటువంటి
విజయ్ అలానే విజయ్ పేరు మెన్షన్ చేశారు. అంటే కొట్టడానికి వచ్చిన దాంట్లో విజయ్ పేరు మెన్షన్ చేశారు. సీసీటీవీ హార్డ్ డిస్క్ దొంగిలించిన దాని పేరులో కూడా విజయ్ పేరు మెన్షన్ చేశారు. అయితే ఈ విజయ్ ఎవరో కాదు, మంచు విష్ణు యొక్క అనుచరుడు అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఫోన్ ఇన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి మంచు ఫ్యామిలీ వివాదంలో కొత్త హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికీ జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇటు మనోజ్ సంబంధించిన బౌన్సర్లతో పాటుగా ఇటు విష్ణు ఇవాళనే ఉదయం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న అనంతరం మోహన్ బాబుతో కలిసి ఇటు జల్పల్లిలో నివాసానికి చేరుకున్న విష్ణు తన బౌన్సర్లను కూడా ఇంటి ఆవరణలో మోహరించారు. ఇటు మంచు మనోజ్ బౌన్సర్లకు విష్ణు బౌన్సర్లకు మధ్య కొంత వివాదం, గొడవ, ఉద్రిక్త వాతావరణం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కూడా ఎంతో టెన్షన్ గా కనిపిస్తున్నారు. చాలా మౌనిక అలానే మంచు మనోజ్ కూడా ఎంతో టెన్షన్ గా కనిపిస్తున్నారు. అయితే మరి వాళ్ళిద్దరిని కూడా విష్ణు ఇప్పుడు రావడంతో మంచు మోహన్ బాబు విష్ణు ఇద్దరు కలిపి గెంటేశారు. అసలు లోపల ఏం చర్చలు జరిగాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మరి ఏం చర్చలు జరిగాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మంచు విష్ణు పొద్దున్నే ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్కి దుబాయ్ నుంచి పొద్దున్నే ల్యాండ్ అయ్యారు. మరి అసలు ఏం మాట్లాడుకున్నారు లోపల? రాజీకి వచ్చారా, లేదంటే ఇప్పుడైతే మనకు తెలిసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా మంచు మనోజ్ అలానే మౌనిక ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నట్లు సమాచారం అందుతుంది. మరి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కంప్లైంట్ ఇస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే లోపల మళ్ళీ ఏమైనా కొట్లాట జరిగిందా, లేదంటే ఇంకేమైనా జరిగిందా, మళ్ళీ తిట్టుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే బౌన్సర్లు కూడా చాలా మంది ఇరు వర్గాలు, అంటే విష్ణు మంచు మనోజ్ ఇద్దరు బౌన్సర్లు కూడా వెళ్ళారు, అక్కడే ఉన్నారు, గన్మ్యాన్ని కూడా పెట్టుకున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే గన్మ్యాన్ని కూడా పెట్టుకున్నారు మంచు మనోజ్. అయితే మంచు విష్ణు దీని మీద ఏం స్పందించలేదు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు కూడా ఆయన నార్మల్గా, అసలు టెన్షన్ ఫేస్ లేకుండా నార్మల్గా వచ్చారు. అంటే అసలు ఏం కానట్టు నార్మల్గా వచ్చారు. మరి అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా కనిపిస్తుంది. ఈ విషయం మనోజ్ ఏమని మాట్లాడుతున్నారు? అయితే మోహన్ బాబు ఇంటి వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇటు మనోజ్ సంబంధించిన బౌన్సర్లే కాదు, విష్ణు బౌన్సర్లు కూడా ఇద్దరు మధ్య కొంత వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికీ మోహన్ బాబు ఇంటికి వచ్చి పాడి షరీఫ్ ఏసీపీ ఇటు సిఐ కూడా నిన్న ఇచ్చిన ఫిర్యాదు పైన వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసాం, నిన్న మోహన్ బాబు మంచు మనోజ్ పైన ఫిర్యాదు చేయడం, తన భార్య పైన కూడా ఫిర్యాదు చేయడం, ఫిర్యాదులో కీలకంగా తన ఆస్తుల వివాదంలో వాళ్ళు కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిద్దరి నుంచి ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలన్న ప్రధాన కీలక విషయాలు ఆయన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇటు ఇద్దరి సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఇటు జల్పల్లిలో ఉన్న నివాసానికి వెళ్లిన సందర్భంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విష్ణుకి సంబంధించిన బౌన్సర్ల వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కొంత తోపులాట వాతావరణం, ఉద్రిక్తత నెలకొన్న సందర్భంలోనే పోలీసులు కూడా రంగప్రవేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు గొడవ జరిగిన సందర్భంలో మంచు మనోజ్ కూడా తన పైన దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇటు 2 వైపులా ఫిర్యాదులు స్వీకరించి కేసులు అయితే నమోదు చేశారు. ఇటు ఇద్దరిపైన స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ కొంత అంటే చర్చ, మంచు విష్ణు ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నదమ్ముల పంచాయతీ ఇది, మేము సాల్వ్ చేసుకుంటామని కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ ఆ వాతావరణం అయితే ఇక్కడ కనిపించడం లేదు. మంచు మనోజ్, మౌనికాలు జల్పల్లిలోని ఇంటికి వచ్చిన సందర్భంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కూర్చొని మాట్లాడుకుందామన్న ధోరణిలో ఉన్నప్పటికీ మరి మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్న సందర్భంలోనే ఈ ఉద్రిక్తత తలెత్తినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ వివాదం అయితే పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఇరువురు తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పాటుగా మరి పోలీసులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి పోలీసులు ఈ కేసులో ఎలాంటి దర్యాప్తు చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కొంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ సురేష్, మరి అంటే నివాసం నుంచి వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేసారు కదా, ఈరోజు పొద్దున్నే విష్ణు కూడా వచ్చారు. అసలు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు? అంటే లోపల ఏం చర్చలు జరిగాయని ఏమైనా సమాచారం ఉందా దీనికి సంబంధించి? రైట్, మరి మనం చూస్తున్నాం స్క్రీన్ లో వాళ్ళు ఎంతో టెన్షన్ గా కనిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి కూడా మరికాసేపట్లో మనోజ్ అలానే మోనిక కూడా ఇద్దరు కూడా వెళ్ళబోతున్నారు. అయితే దీనికి ముందు మనోజ్
మాట్లాడారు మనకి వీడియోలో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అనేది చూద్దాం. ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు అన్న లోకల్ డౌన్ చేయను అన్న సేఫ్టీకి సంబంధించి 99 ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీడియో చేయడం, నన్ను దుఃఖేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది. మీరు డీజీపీ కలిసే అవకాశం ఉందో వీళ్ళకి చేస్తారు? ప్రపంచంలో అందరూ కలుస్తాను సార్, బయలుదేరి. ఎస్, మంచు బయటకు వచ్చాక ఈ విధంగా మాట్లాడారు. అయితే గత 2 రోజులుగా కూడా ఈ వివాదాలు కొనసాగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ముందు ఎవరు గొడవ పడ్డారు, అసలు గొడవకి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చారు. పహారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఇచ్చారు. అలానే రాచకొండ సిపికి మంచు మోహన్ బాబు కూడా ఇచ్చారు. అయితే మరి ఈ రోజు పొద్దున్న విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు. విష్ణు రాగానే కూడా మంచు మనోజ్ అలానే మౌనిక ఇద్దరిని కూడా బయటికి పంపించేసిన విజువల్స్ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. అయితే ఎందుకు పంపించేశారు, అసలు దేనికి కారణం? ఆయన పొద్దునే ట్విట్టర్లో వేదికగా కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు ఒక పోస్ట్ని. ఆ పోస్ట్లో కూడా నేను డబ్బుల్ని మిస్యూజ్ చేయను, విష్ణువే మిస్యూజ్ చేస్తారు, అసలు దుబాయ్ ఎందుకు వెళ్ళారో కూడా తెలుసుకోవాలి, మీరు అడగండి దుబాయ్ ఎందుకు వెళ్ళారు అని కూడా అడిగారు. అయితే ఇంకా కూడా ఇప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది మనకి. మంచు మనోజ్ అలానే మౌనిక ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నట్లు సమాచారం అందుతుంది. అసలు లోపల ఏం చర్చలు జరిగాయా, లేదంటే మళ్ళీ ఎవరైనా తిట్టుకున్నారా, కొట్టుకున్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, దీనిపై అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us.